ఏపీలో సంచలనంగా మారిన కాపు యువకుడు గాదే సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది. ఏపీలో పోలీసుల పనితీరు దారుణంగా క్షీణించిన శాంతి భద్రతల దుస్థితిని బట్టబయలు చేస్తుంది. సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి కటకటాల వెనకే కనుమరుగు చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లాకప్లో కొట్టి చంపేశారని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ విషయాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందే ఈ విషయం చెప్పారంటున్నారు. అంతేకాదు రాజీ చేసుకోవాలని డబ్బులు కూడా ఆశ చూపారని సాయికృష్ణ కుటుంబ సభ్యులు, బంధువులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత దారుణంగా కాలి గోళ్లు పీకేసి అనంతరం ఆర్ఎంపీతో కట్టుకట్టించారని ఆరోపిస్తున్నారు. ఏపీలో సంచలనంగా మారిన కాపు యువకుడు గాదే సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది. ఏపీలో పోలీసుల పనితీరు దారుణంగా క్షీణించిన శాంతి భద్రతల దుస్థితిని బట్టబయలు చేస్తుంది. సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి కటకటాల వెనకే కనుమరుగు చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లాకప్లో కొట్టి చంపేశారని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ విషయాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్పారంటున్నారు. అంతేకాదు రాజీ చేసుకోవాలని డబ్బులు కూడా ఆశ చూపారని సాయికృష్ణ కుటుంబ సభ్యులు, బంధువులు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళ్ళు గోళ్లు పీకేసి అనంతరం ఆర్ఎంపీతో కట్టుకట్టించారని ఆరోపిస్తున్నారు. అందరి దగ్గరికి నేను వెళ్ళా, చేతులెత్తి దండం పెట్టుకుని, అయ్యా ఏదో మీరు కొడితే కొట్టారయ్యా, ఆడు మీకు తెలవనోడు కాదుగా, నాకు ఇచ్చేయండి అయ్యా, నేను బాగు చేయించుకుంటాను, ఒక్కసారి పోని అమ్మా నేను ఉన్నానని ఒకసారి ఫోన్ చేయించండి అయ్యా, నేను రాలేదనుకుంటాడు. నేను ఇప్పటికీ చాలా చాట్లు ఎత్తుక్కున్నా, అప్పటికీ చాలా చాట్లు ఎత్తుక్కున్నా. ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నేను ఊరంతా తిరిగి ఎక్కలేని దాన్ని కూడా వాళ్ళు ఎవరో లిఫ్ట్ ఆన్ చేస్తే నేను పైకి వెళ్ళి చూసుకుంటే ఎక్కడా లేడు. పిచ్చి పిచ్చి పిల్లలు ఉన్నారు కానీ పైన నా కొడుకు లేడు. నేను మార్చరీలోకి వచ్చి, అయ్యా ఈ ఫోటో మా అబ్బాయిదేమో చూడండి అయ్యా, ఈ పిల్లోడిని ఏమైనా తీసుకొచ్చారంటే లేదమ్మా అన్నారు. నా కొడుకుని చాలామంది కొట్టారు, చిత్రం చేశారు, మీరు తెలుసుకోండి, నాకు సరైన న్యాయం చేయండి, నేనేం అడగను, నా బిడ్డ అయిపోయాడు. తనకు తెలిసిన సమాచారం మేరకు గాదే సాయికృష్ణ చనిపోయాడని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. దారుణంగా కొట్టి చంపారన్నారు. సాయికృష్ణ చనిపోయిన తర్వాత శవాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్లి పోలీసులే తగలబెట్టి బూడిదను కూడా మాయం చేశారన్నారు అంబటి. సాయికృష్ణ ఒక మిడిల్ క్లాస్కు చెందినటువంటి వ్యక్తి. ఆయన మేనమామ కానీ, వారు కానీ, వారి కుటుంబం కానీ రాధారంగా మిత్రమండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఈ మధ్యకాలంలో జనసేనకు అభిమానులుగా తయారయ్యారు. జనసేన తరపున చురుగ్గా పాల్గొంటున్నటువంటి కుటుంబం కూడా. అయితే గాదే సాయికృష్ణ మీద కొన్ని కేసులు ఉండటం, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో అతన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, తీసుకొచ్చారు, కృష్ణలంకలో పెట్టారు. అక్కడ జరిగింది ఏమిటంటే కృష్ణలంకలో అతన్ని తీవ్రంగా హింసించారు. ఆ హింసించే క్రమంలో గాదే సాయికృష్ణ చనిపోయాడు. నాకు తెలిసిన సమాచారం మేరకు చనిపోతే ఏం చేస్తారు? సహజంగా లాకప్ డెత్ జరిగితే పోలీసులు కొడితే చనిపోతే ఏదో మసిపూసి మారేడుకాయ చేసేసి తల్లిదండ్రులకు అప్పచెప్పేసి రాజీ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. కానీ విచిత్రం, పోలీసులు బాగా తెలివి మీరిపోయారు. అసలు రాజీలు లేవు, అప్పజెప్పటం లేదు, అసలు శవాన్నే మాయం చేసేద్దామని నిర్ణయించుకున్నారు. చిత్రం కదా ఇది. ఆ శవాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్ళి దహనం చేసేశారు. ఎలా దహనం చేశారో తెలుసా? ముందు ఒక కానిస్టేబుల్ కూర్చుంటాడు, వెనక కానిస్టేబుల్ కూర్చుంటాడు, మధ్యలో శవం ఉంటుంది. 2 వీలర్ మీద తీసుకువెళ్తారు, అక్కడ దహనం చేస్తారు, ఆ బూడిదను మాయం చేస్తారు. ఇది జరిగినటువంటి సంఘటన. ఇది అందరికీ తెలుసు, బయట చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ కోర్టు ముందు మాత్రం మాకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు, వెతుకుతున్నాము, స్పెషల్ టీమ్స్ని పెట్టి అన్వేషిస్తున్నామని దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సాయికృష్ణను పోలీసులు కొట్టిన ఫోటోలను వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి రిలీజ్ చేశారు. వ్యవస్థలు ఎందుకున్నాయని, ఎటువంటి సంకేతాలు ఇస్తున్నామని ప్రశ్నించారు. చూస్తే ఆ మనిషిని కొట్టినటువంటి ఫోటోలు కొన్ని రిలీజ్ చేశారు. కాళ్లకు గోర్లు పెరికేసేసి మనిషిని దారుణాతి దారుణంగా ఇటువంటివి చేస్తే ఈ వ్యవస్థల్లో ఏం సంకేతం ఇస్తామండి? ఇక వ్యవస్థలు అటువంటిది ఎందుకు పెట్టుకున్నాము? ఇక వ్యవస్థలు అన్నది అవసరం లేదు, ఈ వ్యవస్థలతో పని లేదు, మా సొంత రాజ్యాంగంతో మాకు పని లేదు, మా రాజ్యాంగం రెడ్ బుక్కే అన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టు మీకు భవిష్యత్తులో ఇంకా ఏం ఇండికేషన్స్ పోతాయి ఇవంతా కూడా.
దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర మనకు అందిస్తారు. సురేంద్ర, ఇవాళ రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే భక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ అండి. కార్తిక్, రాజ్యాంగం పౌరులకి కొన్ని హక్కులను కల్పించింది. హక్కుల్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆ హక్కుల్ని ఎవరైనా గనక ఇబ్బంది చేస్తే, కాలు రాస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు పోలీసులకి రాజ్యాంగం కల్పించింది. కానీ పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. ఎవరైతే ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళ మీద రాక్షసంగా విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కి సంబంధించి సాయి కృష్ణ అనే వ్యక్తిని పోలీసులు తీసుకొచ్చి అత్యంత దారుణంగా కొట్టిన పరిస్థితి కనిపించింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు విడుదల చేసిన ఫోటోలు చూస్తే ఏ స్థాయిలో ట్రీట్మెంట్ ఇచ్చారనేది మనకి అర్థమవుతుంది. జనరల్ గానే కృష్ణలంక సిఐ ఎవరైతే నాగరాజు ఉన్నాడో, నాగరాజు సాధారణంగానే ఏ కేసులో ఎవరు వెళ్ళినా అదే విధంగా ట్రీట్మెంట్ ఇస్తారనేది దాదాపు కృష్ణలంక అందరికీ తెలుసు. అదే స్థాయిలో ఇక్కడ సాయి కృష్ణ కూడా కొట్టాడు. దాదాపు 4-5 రోజుల పాటు చిత్రహింసలు పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సాయి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జనరల్ గా రౌడీ షీట్ ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ పిలుస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, లేదంటే ఆ కోర్టులో హాజరుపరుస్తారు. ఆ కేసులకు సంబంధించి కోర్టు ఏ విధంగా చెబితే ఆ విధంగా చర్యలు తీసుకుంటారు. కానీ ఆ విధంగా కాకుండా ఇక్కడ ఈ స్టేషన్ లో మాత్రం కోటింగ్ వేరే విధంగా ఉంటుంది అనేది మాత్రం రౌడీ షీట్లో చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న దొంగతనాలు చేసే వాళ్ళు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాధారణ పౌరులు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి భయపడే పరిస్థితి కృష్ణలో ఉంది అనేది మాత్రం ఈ రోజు తేటతెల్లమైన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని చెప్పాలి. ఈ రౌడీ షీట్ ఉన్న అంటే ఎన్ని కేసుల్లో రౌడీ షీట్ ఉన్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, తన కోర్టుకి సబ్మిట్ చేయాలి. కోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకు నడుచుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం తీసుకొచ్చి 4-5 రోజుల పాటు అంటే అరెస్ట్ చేసిన 24 గంటల్లో చట్ట ప్రకారం ఎవరిని అరెస్ట్ చేసినా కోర్టులో ప్రవేశపెట్టాలి. కానీ 4-5 రోజులు సురేంద్ర, వన్ మినిట్. సో ప్రెసెంట్ సాయి కృష్ణ లాకప్ డెత్ మనం వింటున్నాం. సో వైఎస్ఆర్సీపీ నేతలు ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. సో మనతో మరిన్ని సమాచారం అందించడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర గారు మనకు అందుబాటులో ఉన్నారు. నరేంద్ర గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నరేంద్ర గారు, ఏపీలో తప్పు చేస్తే పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరిచ్చారు? ప్రధానంగా ఇవాళ ఈ సాయి కృష్ణకు సంబంధించి లాకప్ డెత్ ఫొటోస్ బయటకు వచ్చాయి. సో ఏదైనా తప్పు చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, కానీ మరీ ఇంత చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరిచ్చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో అరాచకాలు అధికారాలను అడ్డుపెట్టుకుని ఈ ప్రభుత్వం చేస్తానే ఉంది. కానీ వాటిల్లో ఈ సాయికృష్ణ లాకప్ డెత్ అనేది ఇది పరాకాష్ట. ఇది అంటే కనీసం అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేయకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, అతన్ని ఇంట్రాగేషన్ పేరుతో దాదాపు ఒక 2 రోజుల పైన 3rd డిగ్రీ ప్రయోగించి అతన్ని అంటే మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే గోర్లు పీకారు, చాలా దారుణంగా హింసించి కొట్టారు. అక్కడితో ఆగింది కాకుండా అతను ఆ దెబ్బలు తట్టుకోలేక నన్ను కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి అన్నట్టుగా అంటే నువ్వు మాకు చెప్పేవాడు అని ఆ స్థాయిలో వెళ్ళి అతన్ని చంపేయటం కూడా జరిగింది. సరే, ఒకప్పుడు లాకప్ డెత్లు జరిగితేనే దీని మీద బెజవాడ నగరం సెన్సేషన్ అయ్యి దాన్ని ప్రభుత్వాలు కూల్చేసే స్థాయి వరకు వచ్చింది. ఇవాళ ఆ లాకప్ డెత్ అయితే కనీసం ఆ బాడీని వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ తల్లి గారు ఏడుస్తూ దాదాపు 15 రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా బాడీని కూడా హ్యాండ్ ఓవర్ చేయకుండా దహనం చేసేయడం జరిగింది. ఇది మరీ దారుణం. అసలు చట్టం అనేది ఎంతవరకు అండి అరెస్ట్ చేయాలి? ఎలాంటి కేసులు ఉండండి? ఎంతమంది మీద లేవు చెప్పండి కేసులు? ఓ రౌడీ షీట్ అనేది ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ ఒక్క సాయి కృష్ణ మీద ఉందా రౌడీ షీట్ అనేది? రౌడీ షీట్స్ అనేవి చాలా మంది మీద ఉన్నాయి. అతను మీకు అంత సీరియస్ ఎలిమెంట్ అయితే ఇమ్మీడియట్ గా కోర్టు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు విల్ టేక్ కేర్. అంతేగాని మొత్తం మీ కంట్రోల్లో తీసుకుని చట్టం ఏదైతే కోర్టుకు ప్రొడ్యూస్ చేయాల్సింది అక్కడి నుంచి ఆపేసి జడ్జిమెంట్స్, అతని డెత్ సెంటెన్స్ కూడా మీరే వేసేసి కనీసం బాడీని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పకుండా ఆవిడ రోజిస్తూ 15 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా అసలు ఏ సమాధానం చెప్పకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది కాకుండా ఆవిడే స్వయంగా ఏం చెప్పారు? పట్టుకున్న తర్వాత అంట మా కొడుకుని వదలంటే వెళ్ళి దండేసుకో, రెడీ అయిపోయాడు, దండేసుకో, చనిపోతారు ఇంకా అని చెప్పని అక్కడ స్టేషన్ లో మాట్లాడారని చెప్పని ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాట్లాడినటువంటి వర్షన్ని ఆవిడ చెప్పడం జరిగింది. అంటే ఇది అధికారం అనేది అండగా లేకపోతే చేయలేరు కదండి. అధికార పార్టీ ఆయనకంత ధైర్యం ఎక్కడి నుంచి ఇస్తుంది చెప్పండి? అతనికి డ్యూటీ ఎంతవరకు అనేది ఆయనకి తెలుసు.
బిఫోర్ కమింగ్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ హీ నోస్ వైల్ హీ హాస్ టేకెన్ ది ఓత్ తన లిమిట్స్ అనేది తనకి ఏంటిదో తెలుసు. తన సర్వీస్ అక్కడ వరకు వచ్చిందంటే దాదాపు 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన అతనికి తన లిమిట్స్ తెలుసు. అది దాటి కూడా తను ప్రయత్నిస్తున్నాడు అంటే డెఫినెట్ గా గవర్నమెంట్ యొక్క పూర్తి సహాయ సహకారాలు అధికారుల్ని మీరు వెళ్ళండి, మీరు ఎట్లన్నా చేయండి, మేము మీ వెనక ఉన్నాము అనేటువంటి ఒక ధోరణ చాలా స్పష్టంగా ఈ కేసులో బయటపడింది. అంటే ఇంకా 2-3 ఇన్సిడెంట్స్ అయితే బయటకు కూడా రాని ఉన్నాయి. అవును. అండ్ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరూ పాపం అమాయకత్వంతో వీళ్ళు జనసేనలో ఉన్నాళ్ళు. అండ్ ముఖ్యంగా వీళ్ళు అటు రాంబాబు గారిని కానీ నన్ను కానీ చాలా సందర్భాల్లో తిట్టిన వాళ్ళు వీళ్ళు. కానీ ఇవాళ వీళ్ళకి నిలబడింది ఎవరయ్యా అంటే మళ్ళీ తిరిగి మేమే నిలబడ్డాం. అంటే మానవత్వం రూపంలో వెళ్ళి వీళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసింది, బయటికి తీసుకొస్తున్న విషయాల్లో కూడా మళ్ళీ మేమే నిలబడుతున్నాం. అవును.